సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్లో ఎండిఆర్టీ సిఓటి అడ్వైజర్ని కూడా. సో అందరూ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఈ క్వశ్చన్ చాలా బేసిక్స్. ఆ బేసిక్ క్వశ్చన్ని కవర్ చేస్తూ ఈ సిరీస్ మొదలు పెడుతున్నాము. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అవసరమా అనే క్వశ్చన్ చాలామందికి వస్తుంది. బట్ షాకింగ్ డీటెయిల్ కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. ఎంత అవసరమో, అసలు ఎవరికి అవసరమో, ఎందుకు అవసరమో, అండ్ అసలు తీసుకోవాలా వద్దా. ఎందుకంటే ప్రతి వీధిలో కూడా ఒకరో ఇద్దరు లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. బట్ చాలామంది తీసుకోవడానికి పర్పస్ తెలియదు, అసలు అవసరమా తెలియదు, అసలు ఎందుకు తీసుకోవాలో కూడా తెలియదు. సో ఆ విషయాన్ని ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఫస్ట్ థింగ్ చూస్తే ప్రతి ఒక్కరికి అవసరం అనేది ఫ్యాక్ట్. ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళకి, ఎందుకంటే నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అంటే నీ మీద కంపల్సరీ ఎవరో ఒకరు డిపెండ్ అయి ఉంటారు. సో ఆ డిపెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అయితే పక్కా ఉండాలి. సో టర్ము లైఫ్ సేమా కాదా అనేది ఇంకొక వీడియోలో కవర్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్, ఇది వెరీ హారిబుల్ క్వశ్చన్, అడగడానికి బాగా ఉండదు, బట్ ఇది నిజం. సో మనకి ఏమైనా జరిగితే రేపు ఏమవుతుంది, మన ఫ్యామిలీకి ఏమవుతుంది, మన పైన డిపెండ్ అయ్యే వాళ్ళకి ఏమవుతుంది అనే క్వశ్చన్, ఇట్స్ ఏమంటారు, ఇది నెగిటివ్ క్వశ్చన్ అయినా సరే రియాలిటీ మాత్రం ఎవరికైనా ఫేస్ చేయాల్సిన అంశమే. సో మనం చూస్తే ఏంటంటే ఒకసారి ఈ క్వశ్చన్ అడిగితే మనం ఏం జరుగుతుంది, సడన్గా ఫ్యామిలీ కెన్ సర్వైవ్, ఫైనాన్షియల్లీ సర్వైవ్ అవుతుందా, సో వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారో అలాగే ఉంటుందా. మన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయి, అటు రైట్ ఫ్రమ్ ఇల్లు ఈఎంఐ నుంచి, కార్ ఈఎంఐ నుంచి, పర్సనల్ లోన్ ఈఎంఐ నుంచి, ఇంకా ఏవైనా మొబైల్ ఫోన్స్ కొనుక్కోవడానికి, ల్యాప్టాప్ కొనుక్కోవడానికి, ఫారిన్ ట్రిప్లు కోసము, పెళ్ళిళ్ళ కోసము ఎన్నో లోన్స్ ఉన్నాయి, ఎన్నో ఈఎంఐస్ ఉన్నాయి. అది ఎవరు కడతారు ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు అస్? దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. అండ్ మనం ఎంతో కలలు కంటూ ఉంటాము మన పిల్లల ఫ్యూచర్ కోసము, మన వైఫ్ ఆర్ పార్ట్నర్ ఫ్యూచర్ కోసము, అండ్ మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవేం జరుగుతాయి అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఇవన్నీ ఏమి కావు, నాకేమవుతుందని బిందాస్గా ఉంటారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా రావచ్చు. సో ఆ క్వశ్చన్ అడగాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటి, ఓన్లీ మన భార్య పిల్లలే కాదు, మీకు డిపెండెంట్ మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ మెడిసిన్స్ ఎలా, వాళ్ళ రేపు హాస్పిటలైజేషన్ అయితే ఖర్చులు ఎవరు భరిస్తారు. దాట్ ప్రతి సంపాదించే వ్యక్తి అడగాల్సిన క్వశ్చన్. అడిగితే వచ్చే సమాధానం లైఫ్ ఇన్సూరెన్స్, ఆ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్కి లైఫ్ కవర్ అనేది సఫిషియెంట్గా లేదు, అసలు లేనే లేదు, ఉన్నా సఫిషియెంట్గా లేదు. అండ్ ఇండియాలో చూసుకుంటే ఓన్లీ 3.2% పెనిట్రేషన్ ఉంది జీడిపి మొత్తంలో. అంటే లెస్ దెన్, గ్లోబల్గా తీసుకుంటే యావరేజే 6.8 ఉంటే అందులో సగానికన్నా తక్కువగా ఉంది. సో దిస్ ఈజ్ ఎ షాకింగ్ ఫ్యాక్ట్ అండ్ ఇట్ ఈస్ రియాలిటీ. ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అవుతుంది. అరే నా సంపాదన 20,000, నాకెందుకు లైఫ్ ఇన్సూరెన్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆర్ నా దగ్గర ఆల్రెడీ కోట్లు ఉన్నాయి, నాకెందుకు ఇన్సూరెన్స్. బట్ ఎవరికి ఉన్నా సరే యూజ్ కేసు మాత్రం, అవసరం మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అదే ఇందులో డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు చూస్తే యాక్చువల్లీ ఏం జరుగుతుంది. సో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా సఫిషియెంట్గా తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అది మోర్ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే భయం పెట్టి, ఇంతకుముందు నేను చెప్పినట్టు వాట్ ఇఫ్ హ్యాపెన్స్, మీకు ఏమైనా జరిగితే ఏంటనే భయమే కాదు, యాక్చువల్లీ దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే కొద్దిమంది అలా కూడా ఏమంటారు దీని గురించి తెలుస్తుంది. ఫస్ట్ థింగ్, పక్కా ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ ఇన్కమ్ రిప్లేస్మెంట్గా ఈ పాలసీ నుంచి వచ్చే డబ్బులు పనికొస్తాయి. సంథింగ్ హ్యాపెన్స్ టు ద ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అనేది ఆగిపోకుండా సేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. సెకండ్, నేను చెప్పాను ఇంకొక పెద్ద ప్రాబ్లం, ఈఎంఐస్. ఆ ఈఎంఐస్ అన్నింటినీ కవర్ చేసుకోవచ్చు. ఆ లోన్కి సంబంధించిన లోన్లన్నా క్లోజ్ చేయొచ్చు, ఆ ఈఎంఐస్ అన్నా పే చేసుకోవచ్చు. దీని నుంచి ఫైనాన్షియల్ బర్డెన్ అనేది మనం చేసిన అప్పులు, మనం చేసిన ఫైనాన్షియల్ డిసిషన్స్ అనేది ఒకరి మీద వదలకుండా ఈ ఇన్సూరెన్స్ ప్రొసీడ్స్ అనేది డెట్ క్లియరెన్స్, అప్పులు క్లియరెన్స్ కోసం పనికి వస్తాయి. తర్వాత పిల్లల ఎడ్యుకేషన్, నేను అన్నాను మనకి ఏమైనా అయితే పిల్లలు ఎవరిని చదివిస్తారు, ఎస్, పాలసీస్ విల్ టేక్ కేర్. అండ్ మన తర్వాత మనం లేనప్పుడు మన స్పౌస్, పార్ట్నర్, భార్య, భర్త వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ రిటైర్మెంట్ ఎట్లా,
ఆ అమౌంట్ దానికోసం కవర్ అవుతుంది. ఆర్ ఫైనల్ ఎక్స్‌పెన్సెస్ కానీ, మెడికల్ బిల్స్ మనకే కాదు మన పేరెంట్స్ కానీ ఎవరికైనా సరే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఓన్లీ యాక్సిడెంటల్‌గానో అలా కాదు. ఈవెన్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి బ్లడ్ ప్రెషర్, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయి. ఒక మనకేమైనా జరిగినా కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా పోవడం లేదు. కోట్ల లక్షల హాస్పిటలైజ్ ఖర్చులు, మెడిసిన్స్ ఖర్చులు అయి తర్వాత ఏమైనా ఇంటికి రాకపోతే ఏంటంటే ఆ డబ్బులు కూడా అడిషనల్ బర్డెన్ ఫ్యామిలీ మీద పడుతుంది. సో ఆ బర్డెన్ కూడా తగ్గించుకోవడానికి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఏమంటారు ఏదో కోట్ వస్తుంది అదేమో కాకుండా దానికి ఒక అసైన్డ్ వాల్యూ ఉందన్నమాట. సో ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పక్కా టర్మ్ ఇన్సూరెన్స్ మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ మాత్రం పక్కా చేస్తుంది. నేను చెప్పినట్టు ఓన్లీ 3.2% పెనిట్రేషన్ ఉంది ఇండియాలో. అండ్ ఇది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బేసిక్ పర్సనల్ ఫైనాన్స్లో ఉండాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్. సో అది చాలామందికి లేదు ఇండియాలో కూడా. అండ్ ఇండియాలో చూసుకుంటే మొత్తం 36 కోట్ల పాలసీలు ఉన్నాయి, విచ్ లుక్స్ బిగ్ నంబర్. ఎందుకంటే 55 కోట్ల వర్కింగ్ పాపులేషన్ ఉంది ఇండియాలో. అరే 55 కోట్ల మందిలో 36 కోట్లకు ఉంది కదా అనే ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇఫ్ మనం చూసుకుంటే యావరేజ్ సమ్ అష్యూర్డ్ ఈజ్ 6 లక్షలు. 6 లక్షలు మీరు తీసుకున్న పర్సనల్ లోన్స్ కూడా కవర్ చేయవు. ఏది 6 లక్షల కవర్. ఆర్ మీ పిల్లల చదువుల కోసం, ఒక స్కూల్ చదువుల కోసం కూడా కొంచెం యావరేజ్ స్కూల్లో ఇవాళ 70,000 నుంచి ₹1,00,000 ఫీజు ఉంది. ఈ 6 లక్షల కవర్ దేనికి సరిపోతుంది? సో 36 కోట్ల పాలసీలు ఉన్నాయి కానీ ఓన్లీ 6 లక్షల కవర్ ఈజ్ యావరేజ్ వాల్యూ. అన్ని చిన్న పాలసీలు నెలకు 5,000, 3,000, 10,000 కట్టడం వల్ల వచ్చే కవరు మ్యాక్సిమం ఇప్పుడు యావరేజ్ కవర్ ఓన్లీ 6 లక్షలు సరిపోదు ఎవరికి. దెన్ మనం చూసుకుంటే దీని నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మంత్లీ ఒక 2,500 వరకు జనరేట్ అవుతుంది. బట్ ఇట్ హ్యాస్ టు బి మోర్, కాంట్రిబ్యూషన్ షుడ్ బి మోర్, దెన్ ఓన్లీ మనకు సఫిషియంట్ లైఫ్ కవర్ ఉంటుంది. వరల్డ్ వైడ్ చూసుకున్న మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో చూసుకుంటే మనం లీస్ట్గా ఉన్నాం. మనతో పాటు ఈక్వల్ ఉన్న సౌత్ ఆఫ్రికా, విచ్ మనం బ్రిక్స్ అంటాము, వాళ్ళ దగ్గర కూడా 12.2% ఉంది. యుఎస్లో 9% ఉన్న దానికన్నా ఎక్కువ ఉంది. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఏదో మనం డెవలప్డ్ కంట్రీ కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క వాల్యూ తెలిస్తే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉందని నేను చెప్పాను 36 కోట్ల మందికి ఉంది కాదు. బట్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అండర్ ఇన్సూరెన్స్. ఇండియాలో మేజర్ ఇష్యూ ఏంటంటే అండర్ ఇన్సూరెన్స్. చూసుకుంటే యావరేజ్ 6 లక్షలు ఉంది. బట్ మినిమం టు మినిమం ఒక డీసెంట్ లైఫ్ మనము ఏమైనా జరిగితే ఒక 10 సంవత్సరాలు ఫ్యామిలీ రోడ్డునే పడకుండా సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అప్పుల బాధ రాకుండా ఉండాలంటే మినిమం టు మినిమం ఒక ₹1,00,00,000 కావాలి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో మన పిల్లలు లేకపోతే ఫ్యామిలీ సెటిల్ అయ్యి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి టైం పడుతుంది. సో అందుకే ఎక్కువ మటుకు ఇది ఉంది. సో అలా కాకుండా ఏంటంటే కొన్ని రూల్ ఆఫ్ థమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ బేసిక్ థింగ్స్. 10 to 15 టైమ్స్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ మీకు లైఫ్ కవర్ ఉండాల్సిందే. మీరు సంవత్సరానికి 5 లక్షలు సంపాదిస్తూ ఉంటే అట్లీస్ట్ 50 lakhs నుంచి 75 lakhs కవర్ ఉండాల్సిందే. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఫ్యామిలీ కవర్ ఇంకొక రకంగా క్యాల్కులేట్ చేయడం. 10 years ఆఫ్ మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ మినిమం. అండ్ ఆల్సో పిల్లల చదువులు మొత్తం కవర్ కావాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళంతలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడితేనే మనము ఒక ప్రాపర్ లైఫ్ ఇచ్చినట్టు. ఓన్లీ 10th ఇంటర్ చదివిపిస్తే అండర్ ఎడ్యుకేటెడ్ వల్ల వాళ్ళకు కావాల్సిన నీకు ఏవైతే వాళ్ళకు కోసం కలలు కన్నారో ఆ కలలు కూడా ఫుల్ఫిల్ అవ్వవు అనమాట. అండ్ ఆల్సో హోమ్ లోన్ ఇట్లాంటివి కవరేజ్ అయిపోవాలి, వాటి మీద మిగిలాలి. అండ్ మినిమం ఏంటంటే 50,000 per month విత్డ్రా చేసుకోగలగాలి ఎట్ 6% విత్డ్రాల్లో. అంత మినిమం ఉంటే ఏంటంటే ఫ్యామిలీకి సర్వైవ్ అవుతారు. సో ఈ ఫాల్స్ సెన్స్ ఆఫ్ 5-6 లక్షల కవర్ ఉందనుకోవడం అనేది మచ్ మోర్ డేంజరస్ దాన్ లేకపోవడం కన్నా ఇది ఇంకా పెద్ద డేంజర్. సో అట్లీస్ట్ ఎన్ష్యూర్ దట్ హ్యావ్ 10 నుంచి 15 సంవత్సరాల బట్ ఉండాలి. అండ్ రియల్ కాస్ట్ మనం ఇన్షూర్ చేయకపోతే ఏమవుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏం కాదు నాకేమవుతుంది అంటారు. మనం అనుకున్న పిల్లలకి చదువులు కానీ అవన్నీ పోతాయి. హోమ్ లోన్స్ అవన్నీ డిఫాల్ట్ అవ్వడం వల్ల మన తర్వాత మన వాళ్ళకి లోన్లు పుట్టవు. అండ్ పెద్ద పేరెంట్స్ కానీ వాళ్ళు ఏమైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళు రోడ్డున పడతారు. సో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే వెరీ సింపుల్, చిన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను ఇంత చెప్పాను, దాని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మీరు కవరేజ్ ఎంత అవసరమో ఒకసారి క్విక్గా మీ శాలరీ ఏంటి ఆర్ మీ ఇన్కమ్ ఏంటి చూసుకొని, మీ ఎక్స్పెన్సెస్ ఏంటో చూసుకొని దాని తగ్గట్టు మినిమం కవర్ నాకు ఎంత కావాలి అనేది పక్కా క్యాల్కులేట్ చేయాలి. సో దాని తర్వాత
పక్కా ఒక ప్యూర్ టర్మ్ పాలసీ పక్కా యాడ్ చేసుకోండి, ఉండాల్సిందే. ప్యూర్ టర్మ్ మీకు ఎంత వేరే ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్లు ఉన్నా సరే ప్యూర్ టర్మ్ కవర్ మాత్రం ఉండాల్సిందే. సో ఇప్పుడు చాలా ఈజీ, ఎవరు అడ్వైజర్లు అడగచ్చు, ఆర్ కింద మీరు ఎప్పుడైనా కామెంట్ చేసినా మనం కానీ ఇస్తాము, ఆర్ ఎనీ వెబ్సైట్స్ ఉన్నాయి ఎక్కడైనా సరే. తర్వాత అయినంతవరకు తొందరగా 35 ఏజ్ కన్నా ముందే అప్లై చేసుకోండి. ప్రీమియం తక్కువ ప్రీమియంతో లాక్ అయిపోతుంది. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలామందికి ఉంటాయి పాలసీలు బట్ ఫ్యామిలీకి చెప్పరు. ఫ్యామిలీకి చెప్పకపోతే ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ వాల్యూ వేస్ట్. బికాజ్ మీకు ఇవన్నీ కవర్స్ ఎంత ఉన్నాయో తెలియకపోతే ఏవైనా జరిగితే వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోతే మీరు ప్రీమియం కట్టి వేస్ట్, అండ్ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కానే కారు. సో ఎనీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఎనీ ఇన్వెస్ట్మెంట్, ఆల్వేస్ మీరు మీ ఫ్యామిలీలో ఒకరికి పక్కా చెప్పండి. చెప్తే ఏంటంటే అది యూజ్ అవుతుంది. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే మనకున్న మేజర్ ప్రాబ్లం పర్సనల్ ఫైనాన్స్లో ఇండియాలో ఏంటంటే బేసిక్ అంటే బేసిక్ ఫౌండేషన్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్. అది ఫ్యామిలీస్లో చాలా కొద్ది మందికే ఉంది, ఉన్న అండర్ ఇన్సూరెన్స్ ఉంది. అలా కాకుండా కరెక్ట్ ఇన్సూరెన్స్, కరెక్ట్ అమౌంట్, సో దట్ ఏవి జరిగినా సరే లైఫ్కి అనేది ప్రొటెక్షన్ ఉంటుంది, ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది, మన డ్రీమ్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ మనం అనుకున్నవన్నీ మనం ఉన్నా లేకున్నా జరుగుతాయన్నమాట. సో అందుకే లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్. పక్కా కొనండి, పక్కా తీసుకోండి, క్యాల్కులేట్ చేయండి, తీసుకోండి. నేను చెప్పిన యాక్షన్ ప్లాన్తో 1, 2, 3, 4 స్టెప్స్లో చేయండి అండ్ బై ఎ పాలసీ. విచ్ ఎవర్ మీకు నచ్చింది తీసుకోండి, బట్ కంపల్సరీ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.